హలో అండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాగి స్నానానికి వెళ్ళినప్పుడు ఆరు నెక్లెస్ని దొంగతనం చేయడం కోసం అని చెప్పి నీల తన గదిలోకి వెళ్తుంది. నీల ఆ నెక్లెస్ని దొంగతనం చేయబోతూ ఉంటే ఆ నెక్లెస్ని ముట్టుకోవద్దని చెప్పానా అని ఆరు వెళ్ళి ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆరు అరుపులు విని వణికిపోతూ నీల అక్కడి నుండి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తే మనోహరి మీద పడుతుంది. అప్పుడు మనోహరి ఏమో సోఫా మీద పడిపోతుంది. ఏంటి, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే గదిలో అమ్మగారు ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి దాని గదిలో అది ఉండకపోతే ఇంకెవరుంటారు అని అంటుంటే, నేను చెప్పేది భాగ్య అమ్మగారి గురించి కాదు, ఆరు అమ్మగారి గురించి. అక్కడ పెద్దమ్మగారు ఉన్నారు. ఆవిడ నేను నెక్లెస్ని దొంగతనం చేస్తుంటే గట్టిగా నా మీద అరుస్తూ నా గొంతు పట్టుకోవడానికి వచ్చారు అని చెప్పి నీల భయపడిపోతూ మనోహర్కి చెప్పగానే ఇక మనోహరి కూడా గతంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకొని భయపడుతూ ఉంటుంది. తర్వాత ఆరు మనోహర్ దగ్గరికి నీల దగ్గరికి వచ్చి, నా చెల్లెలు బాగీని బాధ పెట్టాలని చూస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టను, చంపేస్తాను, అర్థమవుతుందా అంటూ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడే ఉన్న విషయం అర్థమైపోయి మనోహరి నీల ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఇక వెంటనే అలా భయపడిపోతూ గార్డెన్లోకి వెళ్ళిపోతారు. ఆరు మన మాటలు వింటుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. ఆరు బాగీని ఇంతలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బాగీనే తన చెల్లెలు అన్న విషయం ఆరుకి తెలిసిపోయిందన్నమాట. మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఇక అప్పుడు బాగి చాలా బాధగా ఒకచోట కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడు అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మగారు వచ్చి, అమ్మ మిస్ అమ్మ, పెళ్లి కూతురు అయినా నువ్వే ఇంకా గోరింటాకు పెట్టుకోకపోవడం ఏంటి? చూడు అందరూ ఎంతలా ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదులేండి, నేను తర్వాత పెట్టుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు పిల్లలు అక్కడికి వచ్చి, మా నాన్న మా అమ్మకు ఎంత బాగా గోరింటాకు పెడతాడో తెలుసా మిస్ అమ్మ, చాలా బాగా పెట్టేవారు మా అమ్మకు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ గోరింటాకును చూడగానే అమర్ గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. ఆషాఢం కావడంతో ఆరు గోరింటాకు పెట్టుకోవాలని ముచ్చట పడుతుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో ఆరు కోసం అని చెప్పి గోరింటాకు తెప్పించి నూరు పెడుతుంది. ఇక అప్పుడు అమర్, నువ్వు కూర్చో ఆరు, నేను నీ చేతులకు గోరింటాకు పెడతాను అని చెప్పి ఆరు రెండు చేతులకు గోరింటాకు పెడతాడు. అప్పుడు ఆరు, చూడండి, ఒక్క చేతికి చాలు అంటే రెండు చేతులకు గోరింటాకు పెట్టారు. ఇప్పుడు నేను ఈ చేతులతో అన్నం ఎలా తినాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, నేనున్నాను కదా, నేను నీకు తినిపిస్తాను అని చెప్పి ఆరుకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక అలా ఆరుకి తను గోరింటాకు పెట్టడం, అన్నం తినిపించడం ఇవన్నీ కూడా అమర్ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. పిల్లలేమో, మిస్సమ్మ మా నాన్న నీకు ఇప్పుడు గోరింటాకు పెడతాడు, పెట్టించుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, నేనా అని చెప్పి అంటూ ఉంటే, పెట్టండి నాన్న అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. దాంతో అమర్ సరే అని చెప్పి భాగ్యకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. అమర్ అలా గోరింటాకు పెడుతూ ఉంటే భాగి అమర్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా చూస్తున్న మనోహరికేమో ఒళ్ళు మండిపోతుంది. అసలు అమర్ నావాడు, ఆ భాగ్యకి గోరింటాకు పెట్టడం ఏంటి? అసలు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి మనోహరి అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్ నీకెందుకులే కష్టం, నేనున్నాను కదా, కావాలంటే నేను మిస్ అమ్మకి గోరింటాకు పెడతాను, నీకు ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు భాగ్య కూడా
అవునండి. ఇక చాలండి. ఒక చేతికి పెట్టారు కదా! మరొక చేతికి మనోహరి మేడం గారు పెడతారులెండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, పర్వాలేదులే మిస్సమ్మ. ఇదేం నాకంత కష్టమైన పని కాదులే అని చెప్పేసి అమర్ అలా 2 చేతులకు గోరింటాకు పెడుతూ ఉంటే, మనోహరి ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా భోజనాలు చేస్తారు. ఇక అప్పుడు అమర్ మిస్సమ్మ గోరింటాకు పెట్టుకుంది కదా! తనకు నేను భోజనం తీసుకెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి నేను తినిపిస్తానులే అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. పర్వాలేదులే మనోహరి అని చెప్పి అమర్ మనోహర్ని ఏమాత్రం పట్టించుకోకుండా బాగీ కోసం అని చెప్పి భోజనం తీసుకువెళ్తాడు. అయ్యో సార్, మీరు నాకు భోజనం తీసుకురావడం ఏంటి అని చెప్పి బాగీ అంటూ ఉంటే, పర్వాలేదు మిస్ అమ్మ, రా కూర్చో అని చెప్పేసి తనకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. బాకీ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు మిస్ అమ్మ అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, కారంగా ఉందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అప్పుడు బాకీ లేదండి, నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. చిన్నప్పుడే మా అమ్మని నేను కోల్పోయాను. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారే నాకు అన్నీ అయి పెంచారు. నా కోసం మా పిన్నిని మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు, కానీ తను ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంది లేదు. తనకు నేను భారమనే ఫీల్ అయింది. మా నాన్న తర్వాత అంత ప్రేమ చూపించింది ఆరు అక్క మాత్రమే. కానీ ఏమైందో తెలియదు, ఆ అక్క కూడా దూరమైంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కుటుంబం వల్ల మళ్ళీ ఇంత ప్రేమని పొందుతున్నాను అని చెప్పి బాగి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా నీకెవరు లేరని అనుకోక మిస్ అమ్మ, నీకు ఎప్పుడు ఈ కుటుంబం అండగా ఉంటుంది. ఇది నీ కుటుంబం అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇదంతా చూసి ఆరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బాగీకి సడన్గా పొలం మారడంతో అప్పుడు అమర్ ప్రేమగా తన తల మీద చరుస్తూ అమర్ నీళ్లు తాగిస్తూ ఉంటాడు. అమర్ చూపిస్తున్న ప్రేమకు బాగీ కరిగిపోతుంది. నిజంగా మీ ఆవిడ ఎంత అదృష్టవంతురాలండి. మీరు మీ ఆవిడని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు అర్థమవుతుంది. అసలు ఏమీ కానీ నన్నే ఇంత బాగా చూసుకుంటున్నారు అంటే, ఇంకా మీ ఆవిడని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవారే అని చెప్పి నిజంగా ఆవిడ అదృష్టవంతురాలు అనాలో, లేకపోతే ఆవిడ మీ ప్రేమని నోచుకోలేకపోయినందుకు దురదృష్టవంతురాలు అనాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తి. నేను మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకొని మొదట్లో గొడవ పడ్డాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ పర్వాలేదు మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ తనకు అన్నం తినిపించిన తర్వాత బాగి అలా అమర్ చేతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది. బాగి అలా అమర్ చేతికి ముద్దు పెట్టడంతో మనోహరి ఏం చేస్తున్నావు మిస్ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు బాగి ఏం చేసింది, ఎందుకు నువ్వు అలా తన మీద అరుస్తున్నావు అని చెప్పి మనోహరితో అంటూ ఉంటాడు అమర్. నువ్వు అమర్ చేతికి ముద్దు పెట్టడం ఏంటి అని బాగిని అడుగుతూ ఉంటే, బాగి నన్ను క్షమించండి, ఆయన అలా అన్నం తినిపిస్తూ ఉంటే నాకు మా నాన్న ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆయన నా మీద చూపిస్తున్న అభిమానాన్ని చూసేసరికి అనుకోకుండా అలా ముద్దు పెట్టేశాను అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. అప్పుడే అమర్ మిస్ అమ్మ, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు క్షమాపణ అడగాల్సిన పని లేదు అని చెప్పేసి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూసిన అమర్ వాళ్ళ అమ్మ నాన్న మిస్ అమ్మని అమర్ని కలిపి చూస్తూ ఉంటే, మళ్ళీ మన కోడల్ని కొడుకుని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆరు స్థానంలోకి మిస్ అమ్మ వచ్చింటే ఎంత బాగుండేదో కదండి. కానీ ఏం చేస్తాం, మిస్ అమ్మకు తన మామయ్యతో పెళ్ళి జరిగిపోతుంది. అటువంటి అవకాశం ఉంటే దేవుడు వీళ్ళిద్దరికీ ముడివేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి ఏమో, ఇంట్లో ఉన్న నేను వీళ్ళకి గుర్తు రావడం లేదు, కానీ ఇది వచ్చి కొంతకాలం కూడా అవ్వలేదు, అప్పుడే అందరి మనసులను గెలుచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగిపోవడానికి వీల్లేదు. నేను అవసరమైతే ఎవరినైనా చంపైన కాళీతో బాకీ పెళ్ళి జరిపిస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది.
తర్వాత రోజు పెళ్లి మండపానికి రావడం కోసం అందరూ రెడీ అవుతారు. అంజలి కళ్యాణ మండపానికి వస్తే ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పి భయపడుతున్న మనోహరి కావాలని అంజలిని ఒక గదిలో బంధిస్తుంది. అంజలి వేరే కార్లో వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా మండపం దగ్గరికి చేరుకుంటారు. ఇక బాగి అంజలి పాప ఎక్కడ కనిపించడం లేదు, పిల్లలంతా ఉండి మా నాన్నగారు కూడా ఉంటేనే నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అమర్కి చెప్పడంతో అప్పుడు అమర్ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అంజలి కోసం వెతుకుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.